హలో సార్. నమస్తే సార్. ఫస్ట్ మనమంతా సినీ ఇండస్ట్రీ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి మైకాసా ఇక్కడికి వచ్చారు. ఈ పేరు లాంచ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మైకాసా ప్రాజెక్ట్ గురించి మీకు? నేను కూడా ఫస్ట్ టైం అంటే రావడం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాజ్ ఎ గెస్ట్గా రావడం చాలా గుడ్. అండ్ అంటే బొల్లేని సీనయ్య గారు అనే పేరు చాలా చోట్ల వినబడుతుంది. అండ్ నాకు తెలిసిన సర్కిల్లో కూడా కిమ్స్లో ఉన్న సర్కిల్ నుంచి కూడా నాకు తెలుసు అండి. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ అండ్ కాన్ఫిడెన్స్, అందరికీ కాన్ఫిడెన్స్ కావాలి. అంటే రైట్ నో చాలామంది కన్స్ట్రక్షన్స్ ఇంటూ ద టైం ఇవ్వట్లేదు. అండ్ సీనయ్య గారి మీద ఉన్న నమ్మకంతో అది ఇంటూ ద టైం ఇస్తారని ఒక కాన్ఫిడెన్స్ ఉందండి. దట్స్ వై. అండ్ కన్స్ట్రక్షన్స్ చూస్తే కూడా అది యూరోపియన్ స్టైల్లో ఉన్నాయి. అండ్ విత్ ఇన్ 18 monthsలో టోటల్ ప్రాజెక్ట్ని వాళ్ళు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్లో ఉన్నారంటే ఒక టార్గెట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారో మనం బ్యాక్ ఎండ్ ఎంతో వర్క్ చేస్తేనే మనం ఆ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని డేట్ చెప్తాం. అంటే మనం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ గారు ఒక డేట్ చెప్తారు, కరెక్ట్గా ఆ డేట్స్లో ఒక 3-4 monthsలో సినిమా తీసేసి రిలీజ్ చేస్తారు. ఎవరున్నా ఎలాంటి స్టార్ ఉన్నా సరే. అంటే ముందు ప్లానింగ్ అండ్ క్లారిటీ ఉన్నప్పుడు అది డెఫినెట్గా జరుగుతాయండి. అది బిలీవబుల్. అండ్ ఇంటూ ద సిటీలో ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి 5 minutes అవేలో ఉంది. అండ్ వాళ్ళ అందరికీ రోడ్ ఫెసిలిటీ అనేది హై రోడ్ ఫెసిలిటీ ఉంది. అండ్ యూరోపియన్ స్టైల్లో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంటూ ద బడ్జెట్లో ఉంది. మనకి సిటీలో ఇప్పుడు అపార్ట్మెంట్సే ఉంటున్నాయండి 3 CR అలా. అదే ప్రైస్కి మనకి విల్లా వస్తుందని అంటే ఇది గుడ్ అనిపించింది. ట్రిప్లెక్స్ విల్లా అది కూడా. అదే. సో మీరు కూడా తీసుకుంటారా అయితే మైకాసాలో విల్లా? డెఫినెట్గా అండి, 100% అండి తీసుకుంటాను. ఈరోజు బుక్ చేసుకుంటే 90 daysలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మరి ఏమండి బుక్ చేసుకుంటున్నారా? నేను వాళ్ళే వచ్చాను కదండి, చేసుకుందామండి. గాడ్ అది వాళ్ళ శుక్రవారం బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా జరుగుతుందండి. అది కమింగ్ టు ద సినీ ఇండస్ట్రీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ర్యాంబో అండి. మోస్ట్లీ అయిపోవచ్చింది. విత్ ఇన్ 2-3 monthsలో ఉండొచ్చండి రిలీజ్. వెయిటింగ్ ఫర్ దట్ అండి. క్యారెక్టర్ సార్ ఇట్స్ వైజాగ్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. ఇట్స్ రౌడీ షీటర్ హీరో. ఇట్స్ ఎ వెరీ నైస్ స్టోరీ అండ్ యాక్షన్ బేస్డ్ అండి. యాక్షన్ బేస్డ్ డ్రామా. వాయిస్ కి కరెక్ట్గా సెట్ అవుతుంది. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్.